దేశవ్యాప్తంగా ఇటీవల ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఈ 2 రోజుల్లో ఒక్కసారిగా పడిపోయాయి. ఈ 2 రోజుల్లోనే బంగారం ధర ఏకంగా 9,000 రూపాయల వరకు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,250కి, 22 క్యారెట్ల బంగారం ధర 1,14,843కి చేరింది. అటు వెండి ధర కూడా తగ్గింది. వారం రోజుల్లో దాదాపు 28,000 రూపాయల వరకు తగ్గిన వెండి కేజీ ధర 1,58,000 రూపాయలు పలికింది. 2013 తర్వాత ఇంత భారీగా ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. ఈ ధరల పతనానికి ప్రధానంగా 4 కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రికార్డు స్థాయికి చేరిన ధరల వద్ద మదుపరులు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $4,022, వెండి $47.84లకు పడిపోవడం ఈ పతనానికి దోహదపడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు భారీగా పడిపోవడం కొనుగోలుదారులకు, ముఖ్యంగా రాబోయే పండుగలు, వివాహాల సీజన్లో వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చింది. అయితే కొంతకాలంగా బంగారం, వెండి ధరల్లో నిలకడ లోపించింది. ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతోంది. ధరల్లో ఈ హెచ్చుతగ్గులు వినియోగదారులు, వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు కొంటే మున్ముందు ఇంకా తగ్గుతుందేమో, లేదా ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో మళ్లీ పెరిగితే ఎలా అనే సందేహాలు వారిని సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఈ అనిశ్చితి బంగారం, వెండి కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. ఈ లోహాల ధరలు ప్రాంతాన్ని బట్టి, స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాల ఆధారంగా మారుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుత పరిస్థితులపై మార్కెట్ నిపుణులు భవిష్యత్ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఇటీవల భారీగా పెరిగిన ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.29 రూపాయల వద్ద కొనసాగుతోంది. డాలర్ బలం కొనసాగితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ధరలు ఇంకా తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అనే దానిపై ఇప్పుడే క్లారిటీ రాదని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఈ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఏదేమైనా గతంతో పోలిస్తే ధరలు తగ్గుతుండడం కొనుగోలుదారులకు సంతోషాన్ని కలిగిస్తోంది. నిలకడలేని మార్కెట్లో కొనుగోలు చేసే ముందు ఆ రోజు ధరలను ధృవీకరించుకోవడం మంచిది.